హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక అమ్మాయి ఒక అబద్ధం చెప్తుంది అంటే చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఆ సమయానికి ఆ అబద్ధం చెప్పడమే కారణమై ఉండొచ్చు. సో ఏదేమైనా మీ గర్ల్ ఫ్రెండ్ మీతో ఎలాంటి అబద్ధాలు కామన్గా చెబుతుంది అనే టాపిక్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా మీతో ఇలాంటి అబద్ధాలు చెప్పుంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఒక అమ్మాయి మీతో ఏదైనా సీక్రెట్ని నేను ఎవరితో చెప్పను అని చెబితే మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే అమ్మాయిలకు సీక్రెట్స్ని దాచడం అస్సలు చేత కాదు. అట్లీస్ట్ ఫ్రెండ్స్తో అయినా షేర్ చేస్తారు. ఇక సెకండ్ థింగ్, మీ గర్ల్ ఫ్రెండ్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే అస్సలు నమ్మకండి. ఎందుకో తెలుసా? పైకి ప్రాబ్లం లేదు అంటూనే మీరు ఇంకా తనతో కాంటాక్ట్లో ఉన్నారేమో అనే డౌట్తో మీ సోషల్ అకౌంట్స్ ఫోన్ చెక్ చేస్తూనే ఉంటుంది. థర్డ్ పాయింట్, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మీ పక్కన ఉన్నప్పుడు వేరే అమ్మాయితో క్లోజ్గా మాట్లాడితే జెలస్ ఫీల్ అవుతుంది. పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ లోపల జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ పాయింట్, మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది అంటే తను మీకు తన స్టేటస్ని అపోజిట్ వేలో చెబుతుంది అని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా అమ్మాయిలు లోపల ఉన్న లావా బయటికి పొంగకుండా పైకి కూల్గా కనిపించాలి అనుకుంటారు. అమ్మాయిలు ఎప్పుడైనా ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాను అంటే మీరు ఇంకో 45 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. తన మేకప్ డ్రెస్సింగ్ 20 మినిట్స్ పట్టినా తను ఎలా ఉన్నాను అని అద్దంలో చూసుకోవడానికే 20 మినిట్స్ పడుతుందంట. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎలాంటి అబద్ధాలు అనేది మీ గర్ల్ ఫ్రెండ్ మీకు చెప్తుంది. ఇలాంటి అబద్ధాలు మీకు చెప్పినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.